హరే కృష్ణ దండప్రణామాలు మీ అందరికీ భక్తులందరికీ. కొద్దిగా వెయిట్ చేయాల్సి వచ్చిందేమో ఈరోజు, కొద్దిగా లేట్ అయిపోయింది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట, తత్వాలు. ఎందుకంటే మొత్తం భాగవతం అంతా 4 శ్లోకాల్లో సార రూపంలో భగవంతుడు ఇప్పుడు బ్రహ్మదేవుడికి చెప్పబోతున్నాడు. ఈరోజు చర్చా విషయం అదే. ఆ 4 శ్లోకాలనే, ఈ 4 శ్లోకాల భాగవతం ఏదైతే భగవంతుడు బీజ శ్లోకాలు, ముఖ్యమైన శ్లోకాలు, మొత్తం సారాన్ని అంతా 4 శ్లోకాల భగవంతుడు బ్రహ్మదేవుడు చెప్తాడు. ఇదే చతుశ్లోకి భాగవతం. చతుశ్లోకి భాగవతం అంటారు దీన్ని. సో ఇది మూలం మొత్తం భాగవతానికి. సో అది చూడడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అవునండి, ఈరోజు చాలా శుభదినం. ఈరోజు శీల భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఆవిర్భావ తిథి. శీల భక్తి వినోద్ ఠాకూర్ మన శీల ప్రభుపాల్ ద్వారా గురు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క పితామహ, ఇంకా మన ఆచార్యులు కూడా మన పరంపరలో. శీల భక్తి వినోద్ ఠాకూర్ ఆయన జన్మస్థానం వచ్చేసి మా మందిరంలో, ఇప్పుడు నేను కూర్చున్న స్థలం నుంచి జస్ట్ 15 మినిట్స్, అంటే 15 నిమిషాల్లో మీరు బండి మీద వెళ్తే బీర్ నగర్ అని ఉంటుంది. ఆ బీర్ నగర్లో ఆయన జన్మస్థలం ఉంది, ఎక్కడైతే ఆయన ఆవిర్భవించారో భక్తి వినోద్ ఠాకూర్. సో ఈరోజు శీల భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఆవిర్భావ తిథి. ఫాస్టింగ్ టిల్ నూన్. అవునండి, ఇస్కాన్ భక్తులందరూ మనము 12 వరకు ఫాస్టింగ్ చేస్తాం, కరెక్టే. సో వీలైన వాళ్ళు చేయొచ్చు. సో మనం ఈరోజు చాలా ముఖ్యమైన విషయమే నేర్చుకుంటాము. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 9వ అధ్యాయం 31వ శ్లోకం నుంచి చర్చించుకుంటాం. ఇప్పుడు ఈరోజు ఈ చర్చలో చూసే విషయం ఏంటంటే, నిన్న మనం చూసాము బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ఏం కోరుకున్నాడు అంటే, కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలకు జవాబుని కోరుకున్నాడు. నాకు ఈ ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అని. ఇప్పుడు భగవంతుడు ఆ ప్రశ్నలకి, బ్రహ్మదేవుడి యొక్క ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. సో ఇప్పుడు భగవంతుడు ఒక వాక్యాలని చూద్దామంట. 31వ శ్లోకం. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం స రహస్యం తదంగం చ గ్రహాణ గదితం మయా. నేను చెప్తున్నాను, ఇప్పుడు విను. ఏంటి? జ్ఞానం పరమగుహ్యం వే. ఇప్పుడు నేను చెప్పే జ్ఞానం పరమగుహ్యం, ఎంతో సీక్రెట్. యద్విజ్ఞాన సమన్వితం. ఇది చాలా, ఈ విజ్ఞానం అనేది శాస్త్రాల్లో ఎంతో శాస్త్రాల్లో ఉంది, కానీ అది అర్థం చేసుకోవడానికి
సరైన భక్తి చేసుకోవాలి. అప్పుడే ఆ యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలం. భక్తితోనే ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైతే భక్తులో వారే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. అందుకే నేను నీకు చెప్తున్నాను. రహస్యం తదంగం చ. దాంతోపాటు ఈ రహస్యాన్ని, దానికి సంబంధించిన అన్ని విషయాల్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. గృహాణ గదితం మయ. సో నేను స్వయంగా చెప్పబోతున్నాను, నువ్వు ఇప్పుడు ఇది జాగ్రత్తగా విను అని చెప్తున్నారనమాట బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడికి ఎందుకు చెప్తున్నారు? ఎలాగైతే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు కూడా పరమగుహ్య జ్ఞానం అని చెప్పారు. అదేంటి ప్రభుజీ, అక్కడ పరమగుహ్యం అన్నారు, ఇక్కడ కూడా పరమగుహ్యం అంటున్నారు, చాలా సీక్రెట్ నాలెడ్జ్ అన్నారు. మళ్ళీ భగవద్గీతలో ఓపెన్గా ఉంది సీక్రెట్ నాలెడ్జ్, ఇక్కడ భాగవతంలో కూడా ఓపెన్గా ఉంది, ఎవరైనా చదువుకోవచ్చు. మరి ఎందుకు మరి ఇలా అందరూ ఎవరైనా చదువుకొని తెలుసుకునే జ్ఞానాన్ని మరి ఎంతోమంది చదివిన భగవద్గీతని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? సీక్రెట్ అదే ఇక్కడ చెప్పారు కదా, ఓన్లీ భక్తులే ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. ఇంకా పరంపరలో ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, అది కూడా చెప్తారు తర్వాత భగవంతుడు. సో ఇక్కడ అదే అన్నమాట రహస్యం. భగవంతుడు అక్కడ ఎందుకు అర్జునుడికి చెప్పాడు? భక్తోసిమే సఖా చేతి, నువ్వు నా భక్తుడివి, ఇంకా నా సఖా. ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా నిన్న మొన్న చర్చలో, బ్రహ్మదేవుడిని కూడా భగవంతుడు సఖా రూపంలో ఆయనతో ఆదాన ప్రదానం చేస్తాడు, చేతులు కలుపుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నువ్వు నన్ను సఖా రూపంలో ట్రీట్ చేస్తున్నావు, ఒక సమానంగా నీతో సమానంగా ఒక మిత్రుడిలాగా నాతో వ్యవహరిస్తున్నావు అనేసి ఆయన యొక్క భావాన్ని కూడా వ్యక్తం చేస్తాడు. సో అంతేకాకుండా బ్రహ్మదేవుడు శుద్ధ జీవి, అందుకనే భగవంతుడు బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అందుకే శుద్ధ భక్త అయి ఉండాలన్నమాట, అది ముఖ్యమైన కారణం. ఓకే, అప్పుడు భగవంతుడు స్వయంగా జ్ఞానాన్ని అలా ప్రసాదిస్తాడు. మరియు ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు, వేరే ఎవరు అర్థం చేసుకోలేరు. అందుకని ఇది రహస్యం. ఇది మనకు శాస్త్రాల్లో ఉన్నా కానీ కనిపించిన ఈ శ్లోకాలు అయినా కానీ అది రహస్యంగానే ఉండిపోతుంది అనమాట. ఎన్నిసార్లు చదివినా అది రహస్యంగానే ఉండిపోతుంది అనమాట. అది కీ అంటే మన దగ్గర కంప్యూటర్ ఉండొచ్చు, లేకపోతే మొబైల్ ఉండొచ్చు. ఈ మొబైల్ ఉందనుకోండి, ఈ మొబైల్ని మనం ఆపరేట్ చేయాలంటే ముందు దీన్ని ఎంటర్ అవ్వడానికి మనకి, ఇప్పుడు ఈ మొబైల్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ మొబైల్కి మనకి కీ కావాలి కదా, ఇది ఎంటర్ కాలేం, లేకపోతే మనకి కీ ఏంటో తెలవాలి. మొబైల్ ఉన్నా లాభం లేదు, మొబైల్ ఎంత చూసినా కానీ మొబైల్ని, ఒకవేళ మనకి మొబైల్ పాస్వర్డ్ దాని కోడ్ ఇది ఎలా తెలియలేదనుకోండి, మీరు ఎన్నిసార్లు బతికినా కానీ ఎన్నిసార్లు కొట్టినా కానీ మీకు ఏం చేయలేరు మొబైల్లో, అవునా? అదే మీకు కీ తెలిస్తే అప్పుడు మొబైల్ ఆన్ అవుతుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ కీ అనేదే భక్తి. సో అందుకనే ఇక్కడ రహస్యం పరమగుహ్యం అని చెప్తున్నారు. సో మరి బ్రహ్మదేవుడు అడిగిన ప్రశ్నలు ఏంటి ఒకసారి మళ్ళీ మనకి సంక్షిప్త రూపంగా ప్రభుపాల్ వారి యొక్క తాత్పర్యం ఇస్తున్నారు. ఏంటంటే బ్రహ్మదేవుడు అడిగిన ప్రశ్నలు భగవంతుడి యొక్క భౌతిక ఆధ్యాత్మిక రూపాల గురించి, అలాగే భగవంతుడి యొక్క తన శక్తుల గురించి, తన శక్తుల ద్వారా ఎలా ఈ యొక్క సృష్టి రచన పాలన సంహారం అన్నీ చేస్తున్నాడు కార్యాలు, అలాగే భగవంతుడు మరి ఇన్ని రకాల లీలలు ఇన్ని రకాల శక్తుల మాధ్యంతో ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ అడుగుతూ ఇంకా లాస్ట్కి ఇంకేం అడుగుతారంటే బ్రహ్మదేవుడు, మరి మీరు ఇచ్చిన నాకు ఈ కర్తవ్యాన్ని, ఈ సేవను నేను సరిగ్గా చేసే విధంగా, ఈ సేవ చేసే సమయంలో మాయామోహితుడిని కాకుండా, ఈ యొక్క మాయామోహితంలో ఈ యొక్క భౌతిక జగతంలో బద్ధుడిని కాకుండా, బద్ధజీవిగా మారకుండా, మరియు మాయామోహితమై అహంకారం గర్వం నాలో పెంపొందకుండా ఉండేలా నాకు అనుగ్రహించండి అని కోరుకుంటాడు కదా, అది లాస్ట్ ప్రశ్న. సో మరి ఇవన్నిటికీ ఇప్పుడు జవాబులు ఇవ్వబోతున్నారనమాట భగవంతుడు, మనం చూద్దామంట. సో ఇవి 32వ శ్లోకం. చాలా పాయింట్స్ నేను కవర్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద పర్పట్స్ ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ అంటే అట్లీస్ట్ మనకు ఫ్లో అసలు సారం ఏందనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో 32వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడంటే, యావానహం యథా భావో యద్రూపా గుణకర్మకః తథైవ తత్వ విజ్ఞానం అస్తు తే మద్ అనుగ్రహాత్. ఇప్పుడు 32వ శ్లోకంలో ఏమంటాడంటే భగవంతుడు, సో నా గురించి, నా యొక్క ఆధ్యాత్మిక రూపం గురించి, నా యొక్క రంగు లక్షణాలు
కార్యాలు అన్ని విషయాలు నీకు ఇప్పుడు నా అనుగ్రహం ద్వారా అర్థమైపోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎలా మరి అర్థం చేసుకోగలడు? తథైవ తత్వ విజ్ఞానం, ఈ విజ్ఞానం అంతా నాకు సంబంధించిన విజ్ఞానం తత్వం అంతా నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోగలడు. ఎలా? అస్తుతే మద్ అనుగ్రహాత్, నా అనుగ్రహం వలన. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ శ్లోకంలో. మద్ అనుగ్రహాత్, ఇదే సీక్రెట్. ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే మీరు భక్తులై ఉండాలి. అవునా? ఒకరు భక్తులై ఉంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే భగవంతుడు అనుగ్రహం ఉండాలి. మనం భక్తి చేసుకుంటే సరిగ్గా అప్పుడు భగవంతుడు అనుగ్రహం అనేది లభిస్తుంది అనమాట. అది పాయింట్. సో అందుకే ముందు ఆన్సర్ చెప్పే ముందు ఈ 2 పాయింట్లు చెప్తున్నారు భగవంతుడు 2 శ్లోకాల్లో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యోగ్యత ఏంటి, ఇంకోటి ఏంటంటే సీక్రెట్ ఏంటంటే నువ్వు మంచి భక్తి చేస్తున్నావు అంటే ఎలా తెలుస్తుందంటే నా అనుగ్రహం నీకు ఉంటుంది, అప్పుడు నువ్వు అర్థం చేసుకోగలవు. సో అర్థం ఏంటంటే మనం అప్పుడప్పుడు మనమే అనుకోవచ్చు మనం బాగా భక్తి చేస్తున్నామని. సో అది ఎలా తెలుస్తుందంటే మనకు భగవంతుడు అనుగ్రహం ఉంటే మనకు అర్థమవుతుంది అనమాట. సో మరి భగవంతుడు ఎవరిపైన అనుగ్రహం చూపిస్తాడు అంటే ప్రభుపాదులు ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, అతనికి చాలామంది కుమారులు ఉన్నారు అనుకోండి. ఒక తండ్రికి చాలామంది పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు అనుకోండి. సో మరి అందులోంచి ఏ కొడుకు అయితే ఆ తండ్రికి ఉన్న ఎంతోమంది కొడుకుల్లో ఏ కొడుకైతే బాగా చెప్పిన మాట వింటాడో, సరైన తెలివిమంతుడో, సరిగ్గా ఆయన చెప్పిన ఆదేశాన్ని పాటిస్తాడు, ఆదరిస్తాడు, ఒక సరైన వ్యక్తికి యోగ్యత ఉన్న పుత్రుడికి మాత్రమే తన బిజినెస్ కానీ, తన వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, సంపద కానీ, ధనం కానీ, దీని గురించి అన్ని రహస్యాలు ఆయనకు చెప్తాడు. అవునా? ముఖ్యమైన బాధ్యత ఆయనకు అప్పచెప్తాడు. ఎవరైనా బాగా జులాయిగా తిరిగే పుత్రుడు ఉన్నాడు అనుకోండి, కొడుకున్నాడు అనుకోండి, చెప్పిన మాట వినడు, డబ్బులన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు, వ్యసనాలకు బానిస. అలాంటి అతనికి మరి అన్నీ చెప్పేస్తారా? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఎక్కడుంది, నా ప్రాపర్టీ ఎంత, అదంతా దాని కాగితాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టేస్తారా? పెట్టరు కదా. అలాగే అన్నమాట భగవంతుడు కూడా. సో అలా ఎవరైతే భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటూ భగవంతుడి ఆదేశాలను పాటించడానికి సిద్ధమవుతారో, ఇంకా భగవంతుడికి శరణాగతులు అవుతారో, అలాంటి వారికే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అదే విషయం ఇక్కడ చెప్పారన్నమాట. నేను చెప్పట్లేదు, భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఫస్ట్ 2 శ్లోకాలు అవి. సో దాని తర్వాత మనము అసలు ఆన్సర్ ఏంటో దాంట్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో 33, 34, 35, 36 ఈ 4 శ్లోకాలే చతుశ్లోకి భాగవతం. 33వ శ్లోకం. అహం ఏవాసమేవాగ్రే నాన్యద్యత్సద్ అసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వశిష్యేత సోస్మ్యహం. అహం 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 అని ఇక్కడ 3 సార్లు చెప్పారు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా చూడండి, బ్రహ్మదేవుడు ముందు నించొని ఉన్నాడు. భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. భగవంతుడు బ్రహ్మదేవుడు ముందు, ఆయన రూపం బ్రహ్మదేవుడు కనిపిస్తుంది అక్కడ. ఆల్రెడీ వర్ణించేశాడు బ్రహ్మదేవుడు, ఆయన కనిపించే దృశ్యం అంతా. ఇప్పుడు భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు అహం, నేను అని. ఆయన ఎక్కడ చెప్పట్లేదు బ్రహ్మజ్యోతి బ్రహ్మజ్యోతి అని. ఎక్కడైనా చూసారా భగవంతుడు బ్రహ్మజ్యోతి గురించి మాట్లాడడం? జ్యోతి గురించి, బ్రహ్మజ్యోతి గురించి, అందులో విలీనం అవడం గురించి ఎక్కడైనా మాట్లాడారు భగవంతుడు? అక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు భగవంతుడు? నేనే, అహం ఏవాసం ఏవాగ్రే, అన్నిటికన్నా ముందు, ఈ సృష్టి కన్నా ముందు ఎవరున్నారు? నేను. నువ్వు పుట్టక ముందు, ఈ సృష్టి రచన కాకముందు ఉన్నది ఎవరు అంటే అది నేను. ఇప్పుడు సృష్టి జరిగిన తర్వాత కూడా, సృష్టి నడుస్తున్న సమయంలో కూడా, నువ్వు ఉన్నప్పుడు, నువ్వు చేసే కార్యాలు ఉన్నావు, ఇంకా తర్వాత ఎన్నో జీవాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా, సృష్టి పాలన జరుగుతున్నప్పుడు కూడా ఉన్నది ఎవరు? నేనున్నాను. అంతేకాకుండా ఈ మొత్తం సంహారం అయిపోయిన తర్వాత, సృష్టి సంహారం అయిపోయిన తర్వాత కూడా ఉండేది ఎవరు అంటే నేను. నా ధామంలో ఉంటాను. సో నేను, నా ధామం అనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. అవి ఎప్పుడు నశించిపోవు, అవి ఎప్పుడు నష్టపోవు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపం, శాశ్వతమైన రూపాన్ని, దాని ధామాన్ని గురించి చెప్తున్నారన్నమాట. సో ఎప్పుడైతే ఈ సృష్టి అనేది ఏమీ లేకున్నప్పుడు కూడా నేను ఉన్నాను, తర్వాత సంహారం అయిపోయినాక కూడా నేను ఉంటాను అని చెప్తున్నాడు. మరి భగవంతుడు ఎక్కడ ఉంటారు? తన ధామంలో. సో భగవంతుడు దాని గురించి ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట ఈ విషయాన్ని.
ఈ విషయం మనము చెప్పడం కాదు, భాగవతం చెప్పడమే కాదు, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, శృతి మంత్రాల్లో అన్ని దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఎవరైతే వేదాల్ని మాత్రమే నమ్ముతారో, మీరు ఎప్పుడైనా కొంతమంది బాగా శాస్త్రాల గురించి కొంచెం తెలిసిన వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుంది. వాళ్ళు అంటారు, మీరు చెప్పారనుకోండి, భాగవతంలో ఇలా రాస్తుంది, భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడే భగవంతుడి సాక్షాత్కారమే అది అన్నిటికన్నా ఉన్నతమైన విషయం. ఇలాంటివన్నీ మీరు మాట్లాడితే వాళ్ళు నమ్మరు కదా. కొంతమంది నిరాకారవాదులు, వీళ్ళందరూ ఒకటే కేటగిరీ, అద్వైతవాదులు, నిరాకారవాదులు, వీళ్ళందరూ ఒకటే పేరు. సో బేసికల్లీ వాళ్ళు భగవంతుడికి ఆకారం ఉండదు అని అనుకుంటారు కదా. అలాంటి వారు ఇలాంటి విషయాల్ని వినిపించుకోరు. భాగవతం మేము నమ్మం. పురాణం మేము నమ్మం. ఏ పురాణం నమ్మం మేము. అవన్నీ స్మృతి శాస్త్రాలు. స్మృతి అంటే ఎవరో రాశారు ఋషులు, ఆ వేదవ్యాస రాశాడు, ఆయన తోచింది రాశాడు ఆయన, అంతే. అలాంటివి మేము నమ్మము. భగవంతుడు స్వయంగా చెప్పిన వేదాలు, భగవంతుడి నుంచి స్వయంగా వచ్చిన వేదాలు మాత్రమే, వేదాలు ఉపనిషత్తులు మాత్రమే, మేము వేదాలు ఉపనిషత్తులు మాత్రమే మేము నమ్ముతాం. అలాంటి వారి కోసం కూడా మన ఆచార్యులు టీకాలు రాశారని ఎన్నోసార్లు చెప్పాను నేను. సో అలాంటి విషయాలు కూడా ఇక్కడ రాశారు. అక్కడ మరి వేదశాస్త్రాల్లో, వేదాల సూత్రాల్లో, వేద సూత్రాల్లో, స్మృతి శాస్త్రాలు, శృతి శాస్త్రాలు అన్నీ చెప్పేది ఒకే విషయం. అది వేదాలే కానివ్వండి, ఉపనిషత్తులే కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, భాగవతమే కానివ్వండి, బ్రహ్మ సంహిత కానీ, మీరు అన్ని వేద శాస్త్రాల్లో చెప్పేది ఒకే సారం. వేరు విషయాలు వేరు చోట్ల ఏం చెప్పలేదు. సో ఓన్లీ థింగ్ మనం ఏంటంటే ప్రతిసారి ప్రయత్నించవలసింది ఏంటంటే మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆ విషయాన్ని మనం ప్రయత్నించాలి. అది పరంపరలో మనం ప్రయత్నిస్తే సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకు పరంపరలో మన ఆచార్యులు చెప్తున్నారనమాట. సో ఇక్కడ అలాగే వేదశాస్త్రాల్లో శృతి మంత్రాలు రాశారు. వాసుదేవో వా ఇదం అగ్రే ఆసీన్న బ్రహ్మణ చ శంకర ఏకో నారాయణ ఆసీన్న బ్రహ్మణ ఈశన. సో ఎప్పుడైతే బ్రహ్మ శంకర వీళ్ళిద్దరు లేరో ఆ సమయంలో ఉన్నది ఎవరు? దానికన్నా ముందు కూడా ఉన్నది వాసుదేవ ఇదం అగ్రే, వీళ్ళకన్నా ముందు, వీళ్ళ సృష్టి కన్నా ముందు ఉన్నారు ఆయన. ఆ విషయం ఇక్కడ రాశారు శృతి మంత్రాల్లో కూడా. సో అంతేకాకుండా ఇప్పుడు పాలన జరిగేటప్పుడు మరి ఇప్పుడు మాకు కనిపించట్లేదే, మా ముందు లేడు కదా విష్ణు లేకపోతే కృష్ణుడు, నా ముందు కనిపించట్లేదు, మరి ఎలా మాకు తెలుసుకోవడం అంటే, ఇప్పుడు భగవంతుడు శక్తుల ద్వారానే ఈ పాలన అనేది కూడా జరుగుతుంది. భగవంతుడే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఎలాగైతే ఈ కార్యక్రమం అప్పచెప్పారో సేవ, సృష్టి రచన గురించి, మరియు ఈ పాలన చేయడానికి కూడా రకరకాల దేవతలకు రకరకాల బాధ్యతలను అప్పచెప్పారు. ఇంద్రదేవుడికి వర్షాల గురించి, వాయుదేవుడికి వాయువు గురించి, సూర్యుడికి వెలుతురు గురించి, ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సేవ అప్పచెప్పారు, బాధ్యత అప్పచెప్పారు భగవంతుడు. సో వీళ్ళందరూ దేవతల మాధ్యంతో ఇంకా ఎన్నో రకాల శక్తుల మాధ్యంతో ఈ యొక్క సృష్టి పాలన అనేది భగవంతుడు చేస్తున్నాడు. స్వయంగా ఆయన ప్రతి ఒక్కటి చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం కూడా ముందు కూడా చర్చించుకున్నాం కదా. ఎవరైతే రాజు ఎవరైతే ఉంటారో ఆయన వాళ్ళ మంత్రులు ఇంకా రకరకాల అసిస్టెంట్ల ద్వారా ఎన్నో కార్యాలు రాజ్యాన్ని నడుపుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరి కార్యం ఆయనే చేయడు, అవునా? అలాగే The sun in the night may not be visible to the eyes of men in darkness. ఎవరైతే రాత్రిపూట అంధకారంలో ఉంటారో వారు అంటారు, నాకు సూర్యుడు కనిపించట్లేదు అంటే సూర్యుడు లేడు, ఈ సృష్టిలో సూర్యుడే లేడు అంటే అది మూర్ఖత్వం అనమాట. తెలివైన వాడికి తెలిసింది ఏంటంటే, అవును ఇప్పుడు సూర్యుడు నా ముందు కనిపించట్లేదు కానీ ఇంకొక వైపు కనిపిస్తున్నాడు, వేరే ఈ ప్రపంచంలోనే అంటే మన పృథ్వీపైనే ఇంకో వైపు ఉన్న మనుషులు సూర్యుడిని చూడగలుగుతున్నారు. ఈ సమయంలో నేను చూడలేనప్పుడు నా ముందు లేడు, నేను చూడలేకపోతున్నాను, అంతేగాని సూర్యుడే లేడు, సూర్యుడి సృష్టిలోనే లేడు అనుకోవడం మూర్ఖత్వం. అలా అన్నమాట. మన ముందు కనిపించట్లేదు కదా అనేసి లేడు అని చెప్పడం అనేది, భగవంతుడికి రూపం లేదు ఎందుకంటే నాకు ముందు కనిపించట్లేదు అందుకనే రూపం లేదు అనేది మూర్ఖత్వం. భగవంతుడికి అనేది ఆధ్యాత్మిక రూపం, అది మనం భౌతిక దృష్టి కళ్ళతో చూడలేము. అందుకనే మనకు ఉపనిషత్తులో కూడా రాశారనమాట. ఏమని? ఆత్మై వేదం బృహద్ అరణ్యక ఉపనిషత్తులో రాశారు. ఆత్మై వేదం అగ్ర ఆసీత్ పురుషవిద. పురుషావతారం కన్నా ముందు ఈ కృష్ణుడు భగవంతుడు ఉన్నాడు, అంతే కదా. పురుషావతారాలు కూడా మనకు చూసుకున్నాం, కృష్ణుడి నుంచి అన్ని అవతారాలు వస్తాయనే విషయం ముందే చూసుకున్నాం మొదటి స్కందంలోనే. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట, ఒకటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చతుశ్లోకి భాగవతంలో 34వ శ్లోకం. ఋతీర్థం యత్ ప్రతీయేత
న ప్రతీయేత చాత్మని యద్విద్యాదాత్మనో మాయాం యథా భాషో యథా తమః. ఫస్ట్ తను ఆధ్యాత్మిక రూపం, ఆధ్యాత్మిక ధామం, ఆధ్యాత్మిక అవతారం గురించి చెప్పాడు భగవంతుడు. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ మాయ అంటే ఏంటి, తన మాయాశక్తి ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. ఇది చాలామందికి అర్థం కాదు మాయ అంటే ఏంటి అనేది. చాలా సులభంగా భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే, ఓ బ్రహ్మ, నువ్వు యొక్క ప్రపంచంలో ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఏదైనా చూసావనుకో, అబ్బా చాలా బాగుంది అనిపించింది అనుకో, కానీ దానికి నా సంబంధం కనిపించలేదనుకో, అది మాయా. అంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది చూసారు, ఇది మౌస్ అంటాం మనం ఇంగ్లీష్లో, అవునా? ఇది మౌస్. సో ఇప్పుడు ఈ మౌస్ ఉంది. ఇప్పుడు మౌస్ మనం చూసి దీన్ని చూడగానే మనకు భగవంతుడు గుర్తొస్తున్నాడా? లేకపోతే అబ్బా ఈ లాజిటెక్ కంపెనీ ఎంత బాగా మంచి మౌస్ తయారు చేసిందే, చాలా గొప్ప కంపెనీ, చాలా గ్రేటు, వాళ్ళే సృష్టించారు ఈ మౌస్ని, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆకర్షణీయంగా ఉంది అని ఆకర్షితులైపోతున్నామా? లేకపోతే ఇది కూడా భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి నుంచే సృష్టించబడింది అని మనం తెలుసుకోగలుగుతున్నామా? ఒకవేళ మనం భగవంతుడి యొక్క చేతిని మనం చూడలేకపోతున్నాం అనుకోండి, ఇది భగవంతుడి నుంచి వచ్చింది అని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనుకోండి, మనం మాయామోహితులం అయినట్టే. ఇది ఈ కంపెనీ సృష్టించింది అనుకుంటే, అదేంటి ప్రభుజీ, ఇది కంపెనీ కదా సృష్టించింది, దీని మీద పేరు రాస్తుంది, కంపెనీ పేరు, ఈ కంపెనీ తయారు చేసింది కదా ఈ మౌస్ని. ఈ మౌసు ఏ పదార్థాలతో తయారవుతుంది? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏ విషయమైనా సరే, ఏ వస్తువు అయినా సరే, మన శరీరంతో, దేవతల శరీరంతో, అన్ని వస్తువులు దేంతో తయారవుతాయంటే 8 ఏంటవి? పంచమహాభూతాలు, ఇంకా మన్బుద్ధి అహంకారం, మనసు బుద్ధి అహంకారం. ముఖ్యంగా జడ వస్తువులు వచ్చేసి పంచమహాభూతంతోనే తయారవుతుంది. భూమి, రపో, నలో, వాయుర్కం, పృథ్వీ, జలం, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, వీటితోనే తయారవుతాయి ఈ యొక్క మౌస్ కూడా. ఆ పదార్థాలు మరి ఈ కంపెనీ వాడు సృష్టించాడా? పృథ్వీని ఆ కంపెనీ వాడు సృష్టించాడా? జలాన్ని ఆ కంపెనీ వాడు సృష్టించాడా? ఈ ప్రకృతిలోంచి తీసుకుంటున్నారు వాళ్ళు, అవునా? ఈ ప్రకృతిని వాడు సృష్టించాడా? మరి కాదు కదా. మరి వాడు చేసింది ఏంటి అంటే, ఎలాగైతే ఇప్పుడు ఇల్లు కడతారు కదా, బిల్డింగ్ కడతాం కదా, బిల్డింగ్ ఎవరు కడతారు? ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, మీ సొంత ఇల్లు ఉంది, మీ సొంత ఇల్లు మీది కదా, మరి మీరు కట్టుకున్నారా సొంత ఇల్లు? అవును, మేమే కట్టుకున్నామండి. అంటే మీరు కట్టారు ఒక్కొక్క ఇటుక పెట్టి? కాదు కదా, ఒక మేస్త్రిని పెట్టాడు, వాడు కట్టాడు, అవునా? సో మేస్త్రి ఏం చేశాడు? ఇటుకలు తీసుకొచ్చి కట్టాడు. మరి ఇటుకలు ఎవరో తయారు చేస్తారు, కానీ ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ఫైనల్గా మెటీరియల్ వచ్చేసి, రా మెటీరియల్ వచ్చేసి ప్రకృతి నుంచే తీసుకుంటారు. మరి ఈ మేస్త్రి ఒకవేళ ఇల్లు కట్టేసి నేను కట్టాను నా ఇల్లు అంటే అది మూర్ఖత్వం కదా. మీరు ఒప్పుకుంటారా? నువ్వు మేస్త్రివి, నువ్వు చేసిన కూలి పనికి నేను నీకు డబ్బులు ఇస్తాను, తీసుకొని వెళ్ళిపో, అంతే కదా. సో అలాగే ఈ సృష్టిలో ఎవరు ఎన్ని సృష్టించినా కానీ, ఎన్ని రకాల అద్భుతాలు కార్యాలు చేసినా కానీ, అవన్నీ అంటే ఎన్ని రకాల ఇట్లాంటివి ఎన్ని ఐటమ్స్ సృష్టించుకున్నా కానీ, వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతిలో ఉన్న వస్తువుల్ని ఉపయోగించి, ప్రకృతిలో ఉన్న భూమి, రపో, నలో, వాయుర్కంని ఉపయోగించే తయారు చేస్తున్నారు. వాళ్ళు భూమిని, వాయువుని, ఇంకా జలాన్ని, వీటిని ఏమీ సృష్టించలేదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవన్నీ భగవంతుడు సృష్టించాడు. వీళ్ళు చేసేది అంటే కొన్ని కూలి పని చేస్తున్నారు. వీళ్ళు చేసే మేస్త్రి కూలి పనికి వీళ్ళకు అంతే మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. మనం ఎందుకు డబ్బులు పెట్టుకుంటున్నాం అంటే, సరే నువ్వు చేసావు పని, నీ కూలి పనికి నేను డబ్బులు ఇస్తున్నాను అంతే. అంతేకాని నువ్వు దీని సృష్టికర్త కాదు, భగవంతుడి సృష్టికర్త. ఎందుకంటే అసలైన సృష్టికర్త భగవంతుడే, మూలకారకుడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అంతేగాని మనం మాయా మోహితులం అయిపోకూడదు. అలాగే మనది ఏం లేదు, మనము ఇక్కడ మనతో పాటు మన సంపద ఏదున్నా అవన్నీ మనవి కాదు, భగవంతుడిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము వెళ్ళిపోయినప్పుడు, చనిపోయినప్పుడు ఏం తీసుకుని వెళ్ళలేం కదా. సో మనం మరి ఏంటి అంటే, మనం గార్డియన్ అనమాట. మనం కాపలా కాస్తున్నాం అంతే. భగవంతుడి సంపత్తి మనం వాచ్మెన్ లాగా, మనకి బాధ్యత అంతే. భగవంతుడి సేవలో
యుక్తపరచాలి. ఇదంతా భగవంతుడే, అందుకే భగవంతుడి సేవలో యుక్తపరచాలి. మన దగ్గర ఏదున్నా, శరీరం కానీ ఇంకా ఏదైనా సరే, మనస్సు, బుద్ధి, తెలివితేటలు, ధనం అన్నీ ఆ విధంగా అర్థం చేసుకొని ప్రతి ఒక్క విషయం, మన శరీరాన్ని, ప్రతి ఒక్క దాన్ని భగవంతుడితో మనం సంబంధం చూడగలిగితే అప్పుడు ఇంకా మనం మాయామోహితులం కాలేమన్నమాట. అలా మనం సంబంధాన్ని చూడలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చాలామంది చూసారా, అబ్బా వాడి అక్కడ చూసారా ఎంత బాగుందో, అద్భుతమైన విషయం, అద్భుతమైన వస్తువు, ఎంతో ఆకర్షణలు అయిపోతారనమాట. దానికి మాయమైపోతారు వాళ్ళు. భగవంతుడి యొక్క అక్కడ మీరు ఏదైనా ఆకర్షణీయమైన వస్తువు చూస్తే వెంటనే భగవంతుడిని గుణగానం చేయాలి. వా, భగవంతుడి సృష్టి ఎంత గొప్పది, ఎంత అద్భుతమైన వస్తువు భగవంతుడి సృష్టిలో లభ్యమవుతుంది, భగవంతుడి ఎంత గొప్ప అనేసి మనం గుణగానం చేయగలిగితే అప్పుడు మనం అది సరైన దృష్టికోణంతో చూస్తున్నట్టు. ఒకవేళ అన్నారని కూడా, అరే అతను ఎవరో తెలివితేటలు ఉపయోగించిగా చేశాడు, కానీ అవును, తనకి ఆ క్రెడిట్ ఇస్తాం మనం. నువ్వు కష్టపడ్డావు, నువ్వు కష్టానికి, నీ తెలివితేటలకి, కష్టానికి నువ్వు కష్టపడి చేసినందుకు ఆ క్రెడిట్ మాత్రమే నీకు దక్కుతుంది. కానీ భగవంతుడే కదా ఆ తెలివి కూడా ఇచ్చింది, ఆ బుద్ధి, తెలివితేటలు, జ్ఞానం అన్నీ భగవంతుడే ఇచ్చాడు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకనే ఎంత మనకు తెలివి ఉండి ఎంత పెద్ద గొప్ప కార్యం చేసినా కానీ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలివి ఇచ్చింది కూడా భగవంతుడే. అవునా, సర్వస్య చాహం హృదయ చిన్నవిష్టో మొత్తం స్మృతి జ్ఞానం అపోహనం చ, జ్ఞానం, స్మృతి అన్నీ భగవంతుడు ఇచ్చాడు, లేకపోతే మనం ఏం చేయలేం. సో ఆ విధంగా మనం ఎప్పుడు భగవంతుడిని ప్రతి చోట, ప్రతి సృష్టిలో, ప్రతి వస్తువులో మనము భగవంతుడి యొక్క సృష్టికర్త అని, భగవంతుడి మూల కారణం అనే విషయాన్ని, భగవంతుడితో సంబంధాన్ని మనం చూడగలిగితే మనం మాయామోహితులం అవ్వలేమన్నమాట. ఒకవేళ అలా సంబంధం చూడలేకపోతే అప్పుడు మనం మాయామోహితులం కావచ్చు. అలా ఈ భగవంతుడి సంబంధాన్ని చూడలేకపోవడం, భగవంతుడిని మర్చిపోయి భగవంతుడికి భిన్నంగా ఈ వస్తువు ఉంది, ఇదో సపరేట్ అనుకొని చూడడమే మాయ. అది సరైన చేతన, సరైన దృష్టికోణం కాదు, అది భ్రమ అన్నమాట. అంతేకాని అంటే ఏంటంటే, మాయామోహితం అవ్వడం అంటే, ఓ ఇదంతా అద్భుతంగా ఉంది, ఇది అంటే భగవంతుడి సంబంధం మనం చూడలేకపోతున్నాం. కానీ ఈ వస్తువు అనేది రియల్, ఈ వస్తువు నిజంగా ఇక్కడ ఉంది. కానీ ఇప్పుడు మాయావాదులు, నిరాకారవాదులు వాళ్ళు కొంతమంది వాదించేది ఏంటంటే, మాయావాదులు వాళ్ళు ఏమంటారంటే, అసలు ఈ వస్తువే ఇక్కడ లేదు, ఇది కల్పన, మీరు అనుకుంటున్నారు ఇక్కడ వస్తువు ఉందని మీ చేతి మీద, కానీ వస్తువు లేదంతే, మీరు ఊహించుకుంటున్నారు అంతే. అలా కాదు, నిజంగానే వస్తువు ఉంది ఇక్కడ. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇది శాశ్వతం కాదు, ఇది భౌతిక వస్తువు కనుక కొన్ని రోజుల తర్వాత నశించిపోతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ ఇక్కడ ఉండే 4 శ్లోకాలు తత్వాలే ఉంటాయి, ఇక్కడ పాస్ట్ టైమ్స్ ఏం లేవు ఇంకా. సో బేసికల్లీ భగవంతుడు అదే చెప్తున్నారు అన్నమాట, మాయ అంటే ఏంటని. సో మనం నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. యథా మహాంతి భూతాని భూతేషుచ్చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయం కూడా తెలుసుకో, నేను ప్రతి దాంట్లో ప్రవేశించాను, ప్రతి దాంట్లో ప్రవేశించకుండా బయట కూడా ఉన్నాను. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో, భూతాన్ని, పంచమహాభూతాలే అనుకోండి, ఈ పంచమహాభూతాలు కూడా అన్ని వస్తువుల్లో ప్రవేశించిన బయట కూడా ఉన్నాయి కదా. అలాగే అంటే ఇప్పుడు ఈ మౌస్ కూడా మనం చెప్పుకున్నాం కదా, పంచమహాభూతాలతో తయారవుతుంది. మరి ఇందులో కూడా పృథ్వీ, వాయువు అవన్నీ ఉన్నాయి. అలాగే మరి బయట కూడా పృథ్వీ ఉంది, అవునా కదా. సో పృథ్వీ, జలం, వాయు, నీరు ఇవన్నీ పదార్థాల లోపు, శరీరం లోపు, మన శరీరం కూడా ఇవే, ఈ భౌతిక శరీరంలో స్థూల శరీరం వచ్చేసి కూడా పంచమహాభూతాలతో తయారవుతుంది కదా. ఈ పంచమహాభూతాలతో తయారైన శరీరం, ఇందులో కూడా పంచమహాభూతాలు ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. బయట ప్రకృతిలో కూడా పంచమహాభూతాలు అలాగే ఉన్నాయి, భూమి, నలో, వాయు, ఆకాశం అన్నీ. ఎలాగైతే ఇలా పదార్థం లోపు, పదార్థం బయట ఉన్నాయో, అలాగే నేను కూడా నా సృష్టిలో ప్రతి ఒక్క అణువులో నేను ఉన్నాను. అలాగే ప్రకృతిలో కాకుండా నా ధామంలో కూడా నేను ఎప్పుడు నివసిస్తూ ఉంటాను. సో ఈ విషయం ఇక్కడ మనకు భాగవతంలో, బ్రహ్మ సంహితలో దీన్ని బాగా వర్ణించారు బ్రహ్మదేవుడే. ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిస్తాభిర్యేవ నిజ రూపతయా కళాభి
గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. తో ఇక్కడ ప్రతి గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో, అవునా, భగవంతుడు గోలోకంలో కూడా ఉంటాడు, ప్రతి ఒక్క జీవి లోపల, ప్రతి ఒక్క సృష్టి లోపల కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా ఉంటాడు. ఏకోప్యసౌ రచయుతం జగదండకోటి యచ్చక్తిరస్తి జగదండ చయాయదంత అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహితలో చాలా ప్రేయర్స్ ఉన్నాయి ఇలా. భగవంతుడు ప్రతి అణువులో కూడా ఉంటాడు, మళ్ళీ తన ధామంలో కూడా ఉంటాడు. సో ఇది భగవంతుడికి సంభవం అన్నమాట. బేసికలీ భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గమనించుకోగలుగుతామో అదే ఇక్కడ చెప్తున్నారు. ఇది హయ్యెస్ట్ విషయం అన్నమాట, కృష్ణ కాన్షియస్నెస్. ఇది ఎప్పుడు సంభవం మరి? అలా మనం ఎప్పుడు భగవంతుడిని ప్రతి దగ్గర చూడగలిగేది ఎప్పుడు? మరి ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు కదా, తన శక్తి ద్వారా ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. మరి దాన్ని మనం ఎప్పుడు భగవంతుడిని ప్రతి వస్తువులో, ప్రతి చోట ఎప్పుడు చూడగలుగుతాం? ఎప్పుడు చూడగలుగుతామంటే ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమాంజన చూరిత, ప్రేమ అనే కాటుకతో ఎప్పుడైతే మన కళ్ళు ప్రేమ అనే కాటుకతో మన కంటికి రాసుకొని ఉంటామో అప్పుడు మనం చూడగలుగుతామంట భగవంతుని ప్రతి చోట. అంటే మనం ఆ ప్రేమ భక్తిని ఎప్పుడైతే పొందుతామో ప్రతి చోట మనకు భగవంతుడు కనిపిస్తాడు. ఎలాగైతే ఎవరికైతే సపోజ్ ఇప్పుడు ఒక మాత ఉందనుకోండి, ఆ మాత తన చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, చిన్న బాబో పాపో, ఆ చిన్న బాబు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళి ఆడుకోవడానికి, లేదా స్కూల్కి వెళ్ళిపోయాడు. అయినా కానీ ఇప్పుడు ఆ మాతకి ఎంతో ప్రేమ ఉంటుంది ఆ బాబు పైన. సో అప్పుడు ఎక్కడ చూసినా కానీ అక్కడ బాబుది ఒక షర్ట్ ఉంటుంది, చూడగానే బాబు ఆ షర్ట్ చూడగానే బాబు గుర్తుకొస్తాడు అనమాట. ఆ బాబు షర్ట్ వేసుకుంటాడు, ఆ షర్ట్ వేసుకొని ఉన్నాడు, అప్పుడు ఆ ఇమేజ్ గుర్తుకొస్తుంది. షూస్ చూడగానే అరే ఆ షూజు మా బాబు షూజు, వెంటనే బాబు షూస్ వేసుకునే సీన్ గుర్తొస్తుంది అనమాట. సో అలా ఏ వస్తువు చూసినా ఆ వస్తువుతో ఆ బాబు సంబంధం ఏంటనేది వెంటనే చూసి ఆ బాబుని గుర్తు చేసుకుంటుంది ఆ మాత. ఎందుకంటే ప్రేమ ఉంది కనుక ప్రతి చోట బాబుని చూడగలుగుతున్నాడు, ప్రతి వస్తువు చూసినా కానీ ఆ సంబంధాన్ని కుదుర్చుకొని. సో అలాగే భగవంతుడితో మనకు ప్రేమ ఉంటే మనము ఏ వస్తువునైనా సరే మనము అందులో భగవంతుడికి ఉన్న సంబంధాన్ని చూసి మనం భగవంతుడిని గుర్తు చేసుకోవచ్చు, భగవంతుడిని స్మరించుకోవచ్చు, భగవంతుడిని దర్శించుకోవచ్చు. దానికి ప్రేమ భక్తి కావాలి, మనం ఆ స్థాయికి చేరుకోవాలన్నమాట. అది మన లక్ష్యం. అంత స్థాయికి ఇలా చేరుకుంటాం, దానికి ప్రయత్నించాలి, దానికి సాధన చేయాలి. అదే మార్గం అని నెక్స్ట్ చతుశ్లోకి భాగవతంలో లాస్ట్ శ్లోకంలో అదే చెప్తారు. ఇక్కడ ప్రేమ భక్తి ఉంటే అప్పుడు నువ్వు అలా దర్శనం చేసుకోవచ్చు నన్ను. మరి దానికోసం నువ్వు ప్రయత్నించాలి. ఆ స్థాయికి వచ్చే వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి బ్రహ్మ అని చెప్తాడనమాట. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం చతుశ్లోకి భాగవతంలో ఏతావద్ ఏవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనము మనుష్య జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు కదా. ఎప్పుడైతే జిజ్ఞాస ఆరంభమవుతుందో నేనెవరు, భగవంతుడు ఎవరు, ఈ జీవితం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, ఇలాంటి ప్రశ్నలతో జీవితం ఏంటి, మృత్యు ఏంటి, మృత్యు తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తాను, ఇలా మనము జీవితానికి భగవంతుడికి సంబంధించిన ప్రశ్నలు గురించి సమాధానాలను వెతకడం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మనిషి జీవితం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన జర్నీ అసలు స్టార్ట్ అయ్యేది, స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక ప్రయాణం. సో మరి అది ఎప్పటి వరకు చేయాలంట మనము అంటే ఎప్పటి వరకు మనము ఈ యొక్క ఆధ్యాత్మిక పరిశోధన ఒక విధంగా అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ఎప్పటి వరకు మనం సాధన చేయాలి. ఎప్పటి వరకు అంటే ఇలా మీరు ఈ స్థాయికి చేరుకునే వరకు, ప్రతి ఒక్క చోట భగవంతుడిని మీరు దర్శించుకునే వరకు. అప్పుడు మీరు ప్రతి చోట భగవంతుడిని దర్శించుకోగలిగితే మీకు మాయామోహితం ఎలా అవ్వగలరు? కనుక శుద్ధ భక్తుడు ఎప్పుడు మాయామోహితం అవ్వలేరు అనమాట. అందుకని
సో మరి ఈ స్థాయికి ఎలా చేరుకుంటాం ప్రేమ భక్తి కంటే భక్తి రసామృత సింధులో దీని గురించి డీటెయిల్గా మొత్తం భక్తి రసామృత సింధే అది మెయిన్గా సాధనా భక్తి ప్రేమ భక్తి అన్నీ. సో ఎలా సాధన భక్తి చేయాలనే విషయం అక్కడ డీటెయిల్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనకు ఒక శ్లోకంలో చెప్పేస్తున్నారు. సో అలా ప్రతి చోట భగవంతుడిని చూసే వరకు తప్పకుండా నువ్వు దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి, వెతుకుతూనే ఉండాలి ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి. అప్ టు దిస్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్స్, ఎప్పటివరకు అంటే నువ్వు ఇన్ ఆల్ స్పేస్ అండ్ టైం, ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి చోట పరోక్షంగా ప్రత్యక్షంగా నువ్వు భగవంతుడిని ఎప్పటివరకు దర్శించుకోలేవు అప్పటి వరకు నువ్వు ప్రయత్నిస్తూ సాధన చేస్తూ ఉండు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాను అనమాట. అహం ఏవా సమేవాగ్రే అని ఒక చతుశ్లోకి భాగవత్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఏతవాద్ ఏవా అక్కడికి మనం ముగిస్తుంది. ఈ యొక్క ఏతవాదేవా అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు 4 శ్లోకాల్లో మొత్తం భాగవతం అనేది సంక్షిప్తంగా చెప్పారనమాట. అంటే ఫస్ట్ బేసికలీ చెప్పాలంటే ఫస్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్పేస్తారు నా ఆధ్యాత్మిక రూపం, నా ఆధ్యాత్మిక లోకం, అన్ని ఆధ్యాత్మికం, నా ఆధ్యాత్మిక లీలలన్నీ. దాని తర్వాత నెక్స్ట్ చెప్పేది ఏంటంటే తన మాయాశక్తి గురించి, ఎలా అన్నీ ఆయనే ముందున్నాడు తర్వాత ఉన్నాడు. ఫస్టే చెప్పేస్తారు నేనే ముందున్నాను తర్వాత ఉన్నాను, ఎలా నేను ఆధ్యాత్మికం ఈ సృష్టి పాలన సంహారాన్ని నేను చేస్తున్నాను అనేసి నా శక్తుల ద్వారా. దాని తర్వాత మాయాశక్తి గురించి, ఆ మాయామోహితం గురించి, మాయాశక్తి నుంచి ఎలా విముక్తం అనే దాని గురించి కూడా కొంచెం చెప్తారు. దాని తర్వాత ప్రేమ భక్తి గురించి కూడా చెప్పేస్తారు చెప్పాలంటే. అంటే ప్రేమ భక్తి సాధించిన వాళ్ళు నన్ను ఎలా ప్రతి చోట దర్శించుకోగలరు, దాని తర్వాత ఆ స్థాయికి వెళ్ళడానికి మరి సాధన చేయాలి అని కూడా బ్రహ్మదేవుడికి చెప్తున్నారనమాట. సో అందుకనే ఇక్కడ ఇవన్నీ విషయాలు భాగవతంలో ఉన్నా కానీ మనం ఇవి అర్థం చేసుకోవడానికి మనకు సరైన పరంపరలో మనం ఈ విషయాలన్నీ సరైన విధిగా తెలుసుకోగలమన్నమాట ఈ జ్ఞానాన్ని. ఎందుకంటే ఈ జ్ఞానం గీతలో కూడా ఉంది, భాగవతంలో కూడా ఉంది. కానీ మరి జనాలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? భగవద్గీత ఎంతోమంది చదివారు, ప్రభుపాదుల వారు భగవద్గీత ఎందుకు రాశారంటే ట్రాన్స్లేట్ ఎందుకు చేశారు? ఆల్రెడీ భగవద్గీత ఇంగ్లీష్లో ప్రభుపాదుల కన్నా ముందే ఎవరో ట్రాన్స్లేట్ చేసి పెట్టారు చాలామంది మార్కెట్లో, కానీ అవి చదివి ఎవరు భక్తులు అవ్వలేదు. కానీ ప్రభుపాదుల వారు భగవద్గీత చదివి ఎంతోమంది విశ్వవ్యాప్తంగా భక్తులు అయిపోయారు. ఎందుకంటే అదే డిఫరెన్స్. ప్రభుపాదుల వారు ఆ భగవద్గీత యొక్క సందేశాన్ని పరంపరలో యథాతథంగా ఆయన మనకు అందించారు. బయట వారు ఏంటంటే ఆ పండితులు కావచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద పండితులు కావచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క మనోకల్పిత తాత్పర్యాలని రాసుకొని పెట్టుకున్నారు. అందులో భక్తి లేదు, భగవంతుడి యొక్క దర్శనం లేదు అదనమాట. అందుకనే అలాంటి తాత్పర్యాలు చదివి ఎవరు భక్తులుగా మారలేదు చాలామంది. సో అందుకనే పరంపరలో ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే అర్థం చేసుకోవచ్చు అని రాశారు. సో ఇక్కడ శ్రీమద్ భాగవతంలో అదే చెప్తున్నారన్నమాట. ఈ భక్తి యోగ ఈ స్థాయి వరకు చేరుకోవడానికి ప్రయత్నించడమే జీవిత లక్ష్యం. దీని కొరకే మనం అన్ని కార్యాలు చేయాలి. ఈ కార్యం చేయకుండా, ఈ భక్తి కార్యం దీనికోసం మనం ప్రయత్నించకుండా, ఈ స్థాయికి చేరుకోవడానికి సాధన చేయకుండా ఇంకా వేరే ఎన్ని గొప్ప కార్యాలను జీవితంలో చేసినా అవన్నీ వ్యర్థం అని ఇక్కడ రాశారు. అందుకే జీవ గోస్వామి వారు తాత్పర్యంలో రాశారు. అంటే తాత్పర్యంలో దీని గురించి కామెంట్ చేసినప్పుడు, కామెంటరీ రాస్తున్నప్పుడు భాష్యంలో సర్వత్ర సర్వదా, ఈ శ్లోకంలో లాస్ట్లో రాసింది కదా సర్వత్ర సర్వదా అంటే అదేంటంటే ఈ భక్తి యోగం అనేది అన్ని సందర్భాల్లో సర్వత్ర సర్వదా పాటించగలము. సో అలా పాటిస్తూ ఉంటే అప్పుడే మనము భక్తిలో ఉన్నది చెందగలం అన్నమాట. ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా అన్నారనుకోండి, నేను అన్ని శాస్త్రాలు చదివేశాను, నేను భగవద్గీత చదివేశాను, అన్నీ చదివాను, అన్ని 2 సార్లు చదివాను, 10 సార్లు చదివాను, నాకు అన్నీ తెలుసు, కానీ అతను ఒకవేళ భగవంతుడు భక్తి చేసుకోవట్లేదు అనుకోండి, భగవంతుడు భక్తుడు కాదనుకోండి, అతను చదివిందంతా వ్యర్థం. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇలా ఇంకా దీనికి సంబంధించినవి ఎన్నో విషయాలు ఎన్నో పురాణాల్లోంచి కూడా దానికి ఇంకా భాగవతంలో ఎన్నో చోట్ల వస్తున్నాయి ఈ యొక్క తత్వాల గురించి. అవన్నీ కూడా తాత్పర్యంలో ప్రభుపాదుల వారు తెలిపారు. సో మనం ఇంకా అంత డీటెయిల్గా మీరు కావాలంటే మళ్ళీ చదువుకోండి ఒకసారి. తప్పకుండా మీరు చదువుకోండి రెగ్యులర్గా భాగవతం. మనం ఏవైతే చర్చించుకుంటామో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి, ఇంకా క్లియర్గా మీకు. సో నెక్స్ట్ లాస్ట్ 2 శ్లోకాలు చూసుకొని ఈరోజు ఒక చర్చ ముగిద్దామంట.
సో తర్వాత ఇప్పుడు మరి లాస్ట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నారు బ్రహ్మదేవుడికి. ఏతాన్ మతం సమాతిష్ట పరమేనా సమాధిన భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్తో నువ్వు ఏమాత్రం మోహితుడు కావు. ఎందుకంటే మోహమాయలో పడిపోయినప్పుడు ఈ గర్వం, బద్ధకం ఇలాంటివన్నీ తయారవుతాయి, అవునా? సో అందుకే నువ్వు విమోహితుడు కావు, ఏమాత్రం ఈ మోహమాయలో బంధువి కావు. కాకపోతే నువ్వు ఏం చేయాలంటే నేను చెప్పిన విధంగా ఏకాగ్రతతో నేను చెప్పిన విషయాల్ని అర్థం చేసుకొని పాటించడానికి, సాధన చేయడానికి ప్రయత్నించు. దాని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నీ కార్యాలని నిర్వర్తిస్తూ ఉంటావో ఇవన్నీ విషయాలు గుర్తుంచుకొని అర్థం చేసుకొని సాధన చేసుకుంటూ అప్పుడు మరి ప్రళయం వచ్చినా సరే ఆ సమయంలో కూడా నువ్వు ఏమాత్రం విమోహితుడు కావు. అదే ఇక్కడ రాశారనమాట. భవాన్ కల్ప వికల్పేషు. సో అలా నెక్స్ట్ అలా చెప్పేసి భగవంతుడు ఆజ్ఞ ఇచ్చేశారు, సరిగ్గా ఫాలో అవ్వు, నేను చెప్పినవి సరిగ్గా అర్థం చేసుకో, తప్పకుండా నువ్వు ఏమాత్రం విమోహితుడు కాకుండా నీ కార్యాన్ని నెరవేర్చుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అదృశ్యం అయిపోతారు భగవంతుడు. అదే లాస్ట్ శ్లోకం ఈరోజుకి. శ్రీ శుక ఉవాచ సంప్రదిశ్యైవమజనో జనానాం పరమేష్టినం పశ్యతస్తస్య తద్రూపం ఆత్మనోన్యరుణద్ధరి. సో ఇలా భగవంతుడు హరి ఇలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తన గురించి దర్శనము, జ్ఞానము, ఆదేశము అన్నీ ఇచ్చేసి బ్రహ్మదేవుడికి ఎవరైతే అందరూ ప్రజల యొక్క ప్రజాపతి లీడర్ బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చేసి ఆయనకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి అదృశ్యమైపోయాడని రాశారు. అదే అన్నమాట. ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగింది మరి? భగవంతుడు అదృశ్యమైన తర్వాత బ్రహ్మదేవుడు భగవంతుడికి ఆదేశానుసారంగా పాటిస్తూ నెక్స్ట్ ఏం చేశాడనే విషయమే లాస్ట్ పార్టీ యొక్క అధ్యాయంలో. అది మనం చూద్దామంట రేపు. దాంతో ఈ అధ్యాయం కూడా రేపు పూర్తవుతుంది. సో ఇంకొక అధ్యాయం ఉంటుంది ఈ యొక్క స్కందంలో, అది మనం నెక్స్ట్ వారం చూద్దామంట. సో ఇక్కడితో ముగిస్తాను ఈ యొక్క చర్చను నేను ఇక్కడే. హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील भक्ति विनोद ठाकुर आविर्भाव दिनम की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.